వెల్కమ్ టు QNN న్యూస్. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. ప్రాంతం ఏదైనా, వార్త ఏదైనా క్షణంలో మీ ముందుంచే ఏకైక న్యూస్ ఛానల్ మీ QNN న్యూస్ ఛానల్. బాధితులను ఆదుకునేందుకు దాతలు సచివాలయంలో నారా లోకేష్ గారిని కలిసి విరాళాలను అందజేశారు. ఈ విరాళాలు అందజేసిన వారిలో విజయవాడకు చెందిన ప్రియా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత పి శివకుమార్ 10 లక్షలు, పలమనేరుకు చెందిన బి సునీల్ 10 లక్షలు, కాకినాడకు చెందిన సత్య స్కాన్ అండ్ డయాగ్నోస్టిక్స్ అధినేత డాక్టర్ తాడా వెంకటరమణ 5 లక్షలు, మంగళగిరికి చెందిన ఆఫ్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు 5 లక్షలు, బద్వేలుకు చెందిన చిరుకూరి రవికుమార్ 5 లక్షలు, కడపకు చెందిన తేరకండ్ల కృష్ణారెడ్డి 5 లక్షలు, కురుపాంకు చెందిన వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ 5 లక్షలు, విశాఖకు చెందిన IVY ఓవరసీస్ కన్సల్టెన్సీ అధినేత బి రామ్ కుమార్ 5 లక్షలు, కందుకూరుకు చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫెడరలైజేషన్ అధినేత కొల్లూరి కొండయ్య 50,000 రూపాయలు, కందుకూరు ఫెడరలైజేషన్ అసోసియేషన్ ప్రతినిధులు 1,50,000 రూపాయలు, తిరుపతికి చెందినటువంటి శ్రీ గీతాంజలి ఇంగ్లీష్ మీడియం యజమాని ఎన్ మాధవి 2 లక్షల రూపాయలు, చింతలపూడికి చెందిన మద్దిపూడి శ్రీనివాసరావు చౌదరి 1,35,136 రూపాయలు, విజయవాడకు చెందిన బొర్రా రాధాకృష్ణ 1,00,000 రూపాయలు, అమలాపురానికి చెందిన మెట్ల రమణబాబు 1,00,000 రూపాయలు, తిరుపతికి చెందిన సప్తగిరి గ్రామీణ వికాస్ బ్యాంక్ రిటైర్డ్ స్టాఫ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు 1,16,700 రూపాయలు, గురజాల నియోజకవర్గం జానపాడుకు చెందిన పున్నం విజయ్ ఆధ్వర్యంలో DDDC యూత్ వినాయకుడి లడ్డు వేలంపాటతో వచ్చిన నగదు 55,000 రూపాయలను సంబంధించినటువంటి చెక్కును ఈరోజు నారా లోకేష్ గారికి అందజేయడం జరిగింది.